Hello guys, welcome to our YouTube platform Rohis Academy. Yes, ఇప్పటివరకు మనం కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేసి అప్రాక్సిమేట్లీ 1 మంత్గా వస్తుంది. సో మే మంత్లో జరిగిన కరెంట్ అఫైర్స్లో హైలైటెడ్ పాయింట్స్ ఎగ్జామ్ ఓరియంటెడ్లో పక్కా వస్తాయి అనే ఎక్స్పెక్టెడ్ థింగ్స్ని ఈ వీడియోలో కవర్ చేయడం జరుగుతుంది. సో వీడియో తక్కువ టైంలో ఎక్కువ కరెంట్ అఫైర్స్ని మేము రిఫరెన్స్గా తీసుకొని మీ టైం వేస్ట్ చేయకుండా ఈ వీడియోని కొనసాగించడం జరుగుతుంది. ఎవరైనా మొదటిసారిగా నా క్లాసెస్ వినడం జరిగితే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, ఇక లేట్ ఎందుకు. మన ఫస్ట్ కరెంట్ అఫైర్ 17th జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ ఇండియా అండ్ మంగోలియా. ఇక్కడ మీకు కనబడుతున్నాయి కదా, ఇండియా అండ్ మంగోలియా మధ్య జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ నొమాడిక్ ఎలిఫెంట్. ఈసారి ఇది ఎక్కడ జరుగుతుందంటే మంగోలియాలో ఉన్న ఉలాన్ బాతర్లో జరుగుతుంది. ఇంతకుముందు ఎక్కడ జరిగిందంటే ఉమ్రే మేఘాలయలో జరిగింది. ఎందుకు? మంగోలియా అండ్ ఇండియా మధ్య స్నేహ బాంధవ్యాన్ని పెంపొందించడానికి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏంటంటే కలనామక్ రైస్. ఇది ఎక్కడ ఉంటుందంటే ఉత్తరప్రదేశ్లో ఉండడం జరుగుతుంది. ఇది వన్ ఆఫ్ ది జిఏ ట్యాక్స్ అండ్ వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ సంబంధించిన ఇష్యూ కూడా. సో ఇది ఎస్పెషల్లీ సిద్ధార్థ్ నగర్లో ఫేమస్ బియ్యం అన్నట్లు. ఇవి ఎందుకు లైమ్ లైట్లోకి రావడం జరిగిందంటే బుద్ధిస్ట్ జనాభా ఎక్కువ ఉన్న కంట్రీస్కి ఇది ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. ఆ కాంటెస్ట్లో మనం దీన్ని చూడొచ్చు. నెక్స్ట్ కరెంట్ అఫైర్ మనం నిన్నే చూసాం కదా, ఏంటి? మిస్ వరల్డ్ ఎవరు? ఒప్పల్ సుచాత. ఏ దేశానికి చెందిన అమ్మాయి? థాయిలాండ్కి. ఇంతకుముందు ఎవరు? ఇంతకుముందు చెక్ రిపబ్లిక్కి చెందిన క్రిస్టినా ప్రెస్కోవా. ఓకే, మన నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఇక్కడ మనం చూడొచ్చు. కొమరంభీం టైగర్ రిజర్వ్ ఏర్పాటు అంటే మరలా కొత్తగా ఒక టైగర్ రిజర్వ్ ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. ఎక్కడ ఎగ్జాక్ట్ పాయింట్ అంటే మీకు తెలుసు కదా, ఇదంతా ఏంటి? ఆ సిర్పూర్ కాగజ్ నగర్, ఇదంతా ఆదిలాబాద్. ఇక్కడ ఉన్న తిప్పేశ్వర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, ఇక్కడ ఉన్న ఇంద్రావతి వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఈ రెండింటి మధ్య ఇదొక కారిడార్లా ఏర్పడుతుంది. ఈ ప్రాంతం మొత్తాన్ని కొత్తగా కొమరంభీం వైల్డ్ లైఫ్ శాంక్చురీగా లేదా టైగర్ రిజర్వ్గా దీన్ని ఏర్పాటు చేయడానికి ఒక రిపోర్ట్ రావడం జరిగింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ మనం చూడొచ్చు. మనం ఏంటి నిన్నే మాట్లాడుకున్నాం, మన తెలంగాణ గద్దర్ అవార్డ్స్ ప్రకటించినట్టు ఆంధ్రప్రదేశ్ కూడా ఎన్టీఆర్ అవార్డ్స్ ప్రకటించడం జరిగింది. సో అదే ఇష్యూలో మన తెలంగాణ గద్దర్ అవార్డ్స్ 2014 నుంచి 2023 వరకు ఉత్తమ చిత్రాలు తీసుకోవడం జరిగింది. 2014 రన్ రాజా రన్, 15లో రుద్రమదేవి, 16లో శతమానంవతి, 17లో బాహుబలి 2, 18లో మహానటి, 19లో మహర్షి, 20లో అలా వైకుంఠపురి, 21లో ఆర్ఆర్ఆర్, 22లో సీతారాం, తర్వాత 23లో బలగం. సో అలాగే తృతీయ చిత్రం వచ్చాయి. ఇవి చూసుకోవాల్సింటే ఖచ్చితంగా చూసుకోవాలి. అదే ఏపీ వాళ్ళకి ఏంటంటే ఎన్టీఆర్ అవార్డ్స్ వచ్చేసి బాలకృష్ణకి రావడం జరిగింది. పైడి జయరాజ్ అవార్డు ఎవరికంటే మణరత్నంకి, బిఎన్ రెడ్డి అవార్డు ఎవరికంటే సుకుమార్కి, నాగిరెడ్డి చక్రపాణి అవార్డు ఎవరికంటే అట్లూరి పూర్ణ, కాంతారావు అవార్డు ఎవరికంటే విజయ్ దేవరకొండకి, రఘుపతి వెంకయ్య అవార్డు ఎవరికంటే ఎండమూరి వీరేంద్రనాథ్కి రావడం జరిగింది. అదేవిధంగా మనం గద్దర్ అవార్డ్స్ కూడా చూడొచ్చు. సో గద్దర్ అవార్డ్స్ నిన్న కదా ఇవన్నీ మాట్లాడుకున్న, దాదాపు ఇవి ఒక 22 సెక్టార్స్ ఉన్నాయి. ఈ 22 గుర్తుపెట్టుకోవాల్సి ఎగ్జాక్ట్లీ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. కానీ ఇక్కడ స్టేట్మెంట్స్ మాత్రం ఖచ్చితంగా చూడండి. కల్కి, లక్కీ భాస్కర్కి 4 ఏసీ అవార్డులు రావడం జరిగింది. జూన్ 14 హైటెక్స్లో వీటిని ఇవ్వడం కూడా జరుగుతుంది. ఓకే, మన నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఇక్కడ మనం చూడొచ్చు. ట్రాల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఇది ఎక్కడుంది సార్? ఇది ఎక్కడుందంటే ఎగ్జాక్ట్లీ జమ్మూ కాశ్మీర్లో మనకు దచిగామ్ నేషనల్ పార్క్ అని ఒకటి ఉంటుంది. ఈ దచిగామ్ నేషనల్ పార్క్ మీద అప్పర్ దచిగామ్ ఏరియాలో ఈ పార్క్ ఉండడం జరిగింది. ఇది ఎస్పెషల్లీ దేనికి ఫేమస్ అంటే, ఇక్కడ మీకు ఒక జింక కనబడుతుంది కదా, దీని పేరు ఏంటంటే హంగుల్ డీర్. ఏం డీర్? హంగుల్ డీర్. ఇది అప్రాక్సిమేట్లీ ఇప్పుడు ఎంత ఉన్నాయంటే అప్రాక్సిమేట్లీ 289, కేవలం 289 మాత్రమే ఉన్నాయి. సో దీన్ని ఇటీవల కాలంలో ఎక్కువ సెన్సిటివ్ జోన్గా ప్రకటించడం జరిగింది. అందువల్ల మీకు డైరెక్ట్ ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ రావడం జరుగుతుంది. ఎలా? త్రాల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఎక్కడ ఉంది? సింపుల్గా జమ్మూ కాశ్మీర్. ఓకే, మన నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఇక్కడ చూడొచ్చు. ఇదేంటంటే రాణి అహల్యాబాయ్ హోల్కర్ ఆమె యొక్క 300వ బర్త్డే సందర్భంగా మే 31 ఆమె యొక్క 300th బర్త్డే యానివర్సరీ సందర్భంగా ఇక్కడ ఏంటి అంటే ప్రధానమంత్రి మోదీ గారు మహిళా సశక్తికారన్ మహా సమ్మేళన్ అనే ఒక స్కీమ్ తీసుకురావడం జరిగింది. ఇందువల్ల ఈమె లైమ్ లైట్లోకి రావడం జరిగింది. ఈమె ఏ సర్దార్కి చెందిన ఆమె అంటే ఇండోర్ సర్దార్కి చెందిన ఆవిడ. వీళ్ళ వంశం పేరేంటి? హోల్కర్లు. ఓకే, మన నెక్స్ట్ కరెంట్ అఫైర్ అండ్ దాంతో భాగంగా అహల్యాబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉందో తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇండోర్ అని రాశాను, ఇంకంతకంటే క్లూ ఇంకేం కావాలి? ఏఐ మ్యాట్రియోష్కా. ఏంటి అంటే ఇప్పుడు జెమినీ అనేది గూగుల్కి సంబంధించింది కదా, దాని ఎన్హాన్స్డ్ మోడలే ఈ ఏఐ మ్యాట్రియోష్కా టెక్నాలజీ. నెక్స్ట్ ప్రపంచంలోనే అతి ఎత్తైన వంతెన కాదు అతి ఎత్తైన పియర్ బ్రిడ్జ్. సార్ పియర్ బ్రిడ్జ్ ఏంటి సార్ అంటే, ఇక్కడ మీకు పోల్స్ కనబడుతున్నాయా? ఇవి ఇలా రౌండ్ షేప్లో ఉంటాయండి. అర్థమవుతుంది కదా?
ఇది ఎక్కడి నుంచి ఎక్కడ వస్తారంటే ఇది ఇక్కడ మీకు కనబడుతుంది. ఇది జిరీబామ్ నుంచి ఇంపాల్ వరకు, జిరీబామ్ నుంచి ఇంపాల్ వరకు, జిరీబామ్ నుంచి ఇంపాల్ వరకు. అటు రెండింటి మధ్యలో హిల్ రేంజెస్ చాలా దట్టంగా ఉంటాయి. వాటి మధ్య కనెక్టివిటీ కోసం దీన్ని మనం క్రియేట్ చేయడం జరిగింది. ఇది అప్రాక్సిమేట్లీ 141 మీటర్ హైట్ ఉండడం జరుగుతుంది. ఎస్, మన నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఇక్కడ చూడండి. ఇందిరా సౌర గిరిజన వికాసం, ఇందిరా సౌర గిరిజన వికాసం ఇది తెలంగాణ హాస్పిటల్లో చూస్తే ఇది అమరాబాద్ లో మాచారం అనే విలేజ్ లో దీన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఇది ఏం చేస్తుందంటే సింపుల్ గా ఎలక్ట్రిసిటీ లేకుండా ఓన్లీ ట్రైబల్ వాళ్ళకి స్కెడ్యూల్ ట్రైబ్ ఫార్మర్స్ కి అండర్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2006 ప్రకారంగా వాళ్ళకి సౌరశక్తితో నడిచే పంపు సెట్లను ఇస్తూ వాళ్ళ ఇరిగేషన్ ఫెసిలిటీని పెంచడానికి ఈ స్కీమ్ తీసుకొచ్చారు. దానికి 12,500 కోట్లు ఖర్చు పెడుతున్నారంట. ఇది లైమ్ లైట్ లోకి రావడం జరిగింది. ఎస్, నెక్స్ట్ పోలవరం ముంపుకి ఐఐటి హైదరాబాద్ వాళ్ళు ఒక స్పెషల్ అధ్యయనం చేస్తారు. ఎందుకు? ఈ పోలవరం ముంపు వల్ల భద్రాచలంలో ఉన్న కొన్ని విలేజెస్ కూడా ప్రాబ్లమ్ కదా, అంటే ఇండైరెక్ట్ గా మన తెలంగాణకే ప్రాబ్లం కదా. ఆ హాస్పిటల్ డైరెక్ట్ ఇదంతా మనకు అవసరం లేదండి. ఎవరు ఇటీవల కాలంలో పోలవరం మీద రీసెర్చ్ చేశారు? ఐఐటి హైదరాబాద్. ఓకే, యా నెక్స్ట్ సెబీ. ఇక్కడ సెబీ ఏం తీసుకొచ్చిందంటే ఓఐ, ఓపెన్ ఇంట్రెస్ట్. సరే, ఓపెన్ ఇంట్రెస్ట్ ఏంటంటే టెక్నికల్ టర్మ్స్ మనకి ఏం అవసరం లేదు, ఎందుకంటే ఆ బిడ్డింగ్ కానీ యాక్షన్స్ కానీ జరిగితే దానికి సంబంధించిన డేటాని ఇది ఇవ్వడం జరుగుతుంది. మనకి ఇక్కడ సెబీ లైమ్ లైట్ లోకి వచ్చింది కాబట్టి సెబీ అనేది ఫస్ట్ నాన్ స్టాచ్యుటరీ బాడీగా 1988లో ఏర్పడడం జరిగింది. తర్వాత ఇది షేర్వాణి కమిటీ సిఫార్సుల మేరకు 1992లో స్టాచ్యుటరీ బాడీగా మారిపోయింది. ఇది ఎక్కడ ఉంది? బై ద వే బాంబేలో ఉంది, స్టాక్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఇక్కడ చూడండి. ఎంఎస్పీలు ఈసారి పెరగడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు ప్యాడీ కానీ, జోవర్ కానీ, బాజ్రా కానీ, రాగి కానీ ఇవన్నీ ప్రతిదీ పెరిగింది. అప్రాక్సిమేట్లీ హైయెస్ట్ గా ఎంత పెరిగింది అనేది మనకు చూసుకుంటే అయిపోతుంది. అన్ని వాల్యూస్ ఏం అవసరం లేదు. మొత్తం ఇది ఖరీఫ్ సీజన్ కాబట్టి ఖరీఫ్ 14 పంటలకు ఇవ్వడం జరిగింది. ఇది మొత్తం ఎన్ని పంటలకు ఇవ్వడం జరుగుతుంది? అప్రాక్సిమేట్లీ 23 పంటలకు ఇవ్వడం జరుగుతుంది. ఇందులో 22 క్రాప్స్, 1 వచ్చేసి షుగర్ కేన్, చెరకు. దానికి ఫెయిర్ అండ్ రెమ్యునేటివ్ ప్రైజ్ ఇస్తారు. బై ద వే ఇది ఎప్పుడు వచ్చింది? 1966-67 ఆ కాలంలో ఇది రావడం జరిగింది. ఇది ఏం చేస్తుంది? పంటకి కనీస మద్దతు ధరని ప్రకటిస్తుంది. ఎంఎస్పి, కనీస మద్దతు ధర. ఓకే, యా నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఇక్కడ చూడండి. వరల్డ్ మెటీరియాలజీ ఆర్గనైజేషన్ ఇది ఈసారి ఏ రిపోర్ట్ ఇచ్చిందంటే గ్లోబల్ యాన్యువల్ టు డికేడల్ క్లైమేట్ అప్డేట్ ఫ్రమ్ 2025 to 29. మీ అందరికీ తెలుసు మనం ఏంటి కాప్ సదస్సు జరుపుకుంటున్నాం యుఎన్ఎఫ్సిసి ప్రకారంగా, అంటే యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్. దీంట్లో మొత్తం 195 కంట్రీస్ ఉండడం జరిగింది. ఇవన్నీ ఏంటంటే ఒక ప్రామిస్ చేశాయి గ్లోబల్ వార్మింగ్ని తగ్గిస్తా అని. సో ఈ రిపోర్ట్ ఏం చెప్తుందంటే 1.5 degrees సెల్సియస్ అంట ఈసారి యావరేజ్ గా పెరగబోతుందంట. సో మనం చాలా ప్రమాదంలో ఉన్నాం అనే ఒక థీమ్ ని ఇది అడ్రస్ చేయడం జరిగింది. ఎగ్జామ్ ఓరియంటెడ్ లో ఇది ఎక్కడ ఉంది? దీని హెడ్ క్వార్టర్స్ జెనీవాలో ఉంది. ఇది ఎప్పుడు ఏర్పడ్డది? 1950లో ఏర్పడడం జరిగింది. సో అలాగే కాప్ సమ్మిట్స్ కానీ, మొదటి కాప్ సమ్మిట్ కానీ, క్యోటో ప్రోటోకాల్ కానీ, ప్యారిస్ కన్వెన్షన్ కానీ ఇవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత మీకు ఉంది. అండ్ బై ద వే ఈసారి జరుగుతున్న కాప్ ఎన్నోది? 29దా, 30ఆ, 31ఆ, 32దా? తెలిస్తే కామెంట్ చేయండి. ఓకే, ఎస్. నెక్స్ట్ ఒడిషా లాంచెస్ అంకుర్. అంకుర్ అంటే మనం నిన్నే మాట్లాడుకోవడం జరిగింది. అటల్ నెట్వర్క్ ఫర్ నాలెడ్జ్, అర్బనైజేషన్ అండ్ రిఫార్మ్స్. సింపుల్ గా చెప్తున్నామండి. 1947 మనకు స్వాతంత్రం వచ్చిందా? 2047 వరకు మనం ఏంటి వికసిత్ భారత్ అంటే డెవలప్మెంట్ జరిగిన ఇండియాగా మారాలి. ఈ కాంటెక్స్ట్ లో భాగంగా ఒడిశా ఏం చేస్తుందంటే పట్టణాలని దృష్టిలో పెట్టుకొని తమ జనాభా 3 అవుతుంది అప్పటికి. సో పట్టణాలని కెపాసిటీ బిల్డింగ్ కానీ, స్కిల్స్ పరంగా కానీ, ఇన్నోవేషన్స్ పరంగా కానీ డెవలప్ చేసుకోవడానికి ఈ అంకుర్ అనే ఒక స్కీమ్ ని తీసుకురావడం జరిగింది. దిస్ ఇస్ నాట్ ఎ షార్ట్ టర్మ్ స్కీమ్, ఇది చాలా లాంగ్ టర్మ్ స్కీమ్ అని తీసుకురావడం జరిగింది. డైరెక్ట్ క్వశ్చన్ అండి, ఇటీవల కాలంలో అంకుర్ అనే ప్రోగ్రామ్ ని ఎవరు తీసుకొచ్చారు? ఒడిశా. యా నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూడండి. మౌంట్ ఎవరెస్ట్ డే ఎప్పుడు జరిగింది? ఇది May 29 జరిగింది కదా. ఎందుకు జరిగింది? 1953లో న్యూజిలాండ్ చెందిన సర్ ఎడ్మండ్ హిల్లరీ అండ్ నేపాల్ చెందిన టెన్సింగ్ నార్కే వీళ్ళు మొదటిసారిగా ఈ ఎవరెస్ట్ పర్వతాన్ని సమ్మిట్ అంటే అధిరోహించడం జరిగింది. సో ఆ కాంటెస్ట్ పరంగా దీన్ని తీసుకోవడం జరిగింది 2008లో. ఎస్, 2008లో ఎవరు? ఎడ్మండ్ హిల్లరీ చనిపోయిండు. ఆయనకి ట్రిబ్యూట్ గా భాగంగా నేపాల్ ప్రతి సంవత్సరం దీన్ని జరపడం జరుగుతుంది. సో ఈ ఆస్పెక్ట్ లో దీని హైట్ ఎంత ఉంటుందండి? 8,849 మీటర్లు. అదే ఫీట్లో రాస్తే 29,031 ఫీట్లు. ఎస్, ఇలా గుర్తుపెట్టుకోవాలి. దీని థీమ్ వచ్చేసి ఈసారి ఆనరింగ్ ద లెజెండ్స్ అండ్ ఇన్స్పైరింగ్ ఫ్యూచర్. ఓకే, యా మన నెక్స్ట్ కరెంట్ అఫైర్. ఎస్ చూడండి, మనం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 4వ బిగ్గెస్ట్ ఎకానమీగా మనం అవతరించడం జరిగింది. ఇక్కడ మనం చూస్తే కనబడుతుంది మనకంటే ముందు ఎవరు? యుఎస్ఏ, చైనా, జర్మనీ. మనం ఎవరిని సర్పాస్ చేసాం? జపాన్ని సర్పాస్ చేసాం. కానీ తలసరి ఆదాయంలో పర్ క్యాపిటల్ ఇన్కమ్ లో మాత్రం జపాన్ ఒక్కొక్కడు అక్కడ 28 లక్షలు సంపాదిస్తే మనం ఒక్కొక్కరు 2.40 లక్షల దగ్గర ఉన్నాము అని చూపిస్తుంది. ఓకే, బై ద వే ఇది ఎక్కడ జరిగింది? 10th గవర్నింగ్ కౌన్సిల్ ఆఫ్ నీతి ఆయోగ్.
అక్కడ దీన్ని వివరించడం జరిగింది. మీ అందరికీ నేను అడుగుతున్న క్వశ్చన్, 10th గవర్నింగ్ కౌన్సిల్ యొక్క థీమ్ ఏంటి? తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎనీ ఎగ్జామ్ ఇలాంటి థీమ్స్ ఖచ్చితంగా అడగడం జరుగుతుంది. ఓకే, యా. నెక్స్ట్, సంపూర్ణ అక్షరాస్యత సాధించిన మిజోరాం. సంపూర్ణ అక్షరాస్యత అంటే దయచేసి 100% అని అస్సలు అనుకోకండి. 95% ఎవరైతే సంపూర్ణ అక్షరాస్యత సాధిస్తారో వాళ్ళు సంపూర్ణ అక్షరాస్యత సాధించిన రాష్ట్రంగా ప్రకటించడం జరుగుతుంది. బై ద వే ఇక్కడ ఎంత వచ్చిందంటే 98.2% ఇక్కడ రావడం జరిగింది. దీని సీఎం ఇక్కడ చూడండి లాల్ దుహోమా ప్రకటించడం జరిగింది. ఈయన గురించి అడిగితే అడగచ్చు, లేదు అంటే మిజోరాం సీఎం ఎవరని అని కూడా అడగచ్చు. సంపూర్ణ అక్షరాస్యత అంటే ఎంత పర్సెంట్ దాటాలి? ఓకేనా, 95% దాటాలి. యా, మన నెక్స్ట్ కరెంట్ అఫైర్. ఇక్కడ చూడండి ఈ హంస ఇది ఏంటి అంటే గ్రీన్ ఏవియేషన్. మనం ఇప్పుడు ఏవియేషన్ ఎయిర్ క్రాఫ్ట్స్ వాడితే ఫ్యూల్స్ కదా వాడేది, కార్బన్ ఎమిషన్స్ గా రిలీజ్ అయ్యేది. ఇది గ్రీన్ ఎలక్ట్రికల్ తోని ఇది జనరేట్ అవుతుంది. దీనికి సంబంధించిన థింగ్ ఏంటి అంటే ఇక్కడ మనం చూడొచ్చు CSIR కి సంబంధించిన విభాగం అంటే ఇండస్ట్రియల్ రీసెర్చ్ ని ప్రమోట్ చేసే ఒక సంస్థ. దానికి సంబంధించిన ల్యాబొరేటరీ ఏంటంటే NAL, నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీ. ఎక్కడ ఉండడం జరిగింది? ఇది బెంగళూరులో ఉండడం జరిగింది. ఇది ఏం చేస్తుందంటే ఒక గ్రీన్ ఏవియేషన్ కి ప్రమోషన్ గా ఈ హంసాన్ని తీసుకురావడం జరిగింది. ఇది ఒక రెవల్యూషనరీ థింగ్ అని మనం చెప్పుకోవడం జరిగింది. యా, నెక్స్ట్ AI మీద ఒక సెర్చ్ కూడా రావడం జరిగింది. ఎక్కడ? నవరాయ్పూర్. ఎక్కడుంది? ఛత్తీస్గఢ్లో ఉంది. ఏ కంపెనీ? రాక్ బ్యాంక్. ఏ బేస్డ్? ఇండోర్ బేస్డ్ అయిన రాక్ బ్యాంక్ అనేది మొదటిసారిగా AISH స్పెషల్ ఎకనామిక్ జోన్ ప్రత్యేక ఆర్థిక మండలిని ఇక్కడ నవరాయ్పూర్లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. యా, నెక్స్ట్ కరెంట్ అఫైర్. ఇక్కడ చూడండి ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్లీ లెడ్ హెలికాప్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అంటే మొదటిసారిగా ప్రైవేట్ వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ని అంటే హెలికాప్టర్ల అసెంబ్లింగ్ యూనిట్ ని ఎక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది? కర్ణాటకలో ఉన్న కోలార్. మనందరికీ KGF మూవీ తెలుసు కదా, కోలార్ గోల్డ్ ఫీల్డ్స్. ఆ కోలార్లో ఎవరి సమక్షంలో హైదరాబాద్ బేస్డ్ కంపెనీ టాటా ఎయిర్ బస్, ఇది ఫ్రాన్స్ బేస్డ్, ఈ రెండింటి బేస్డ్లో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇలాంటి టెక్నాలజీ, ఇలాంటి అసెంబ్లింగ్ యూనిట్స్ ఇప్పటివరకు ప్రపంచంలో ఒకటి ఫ్రాన్స్లో ఉండడం జరిగింది, 2 USలో ఉండడం జరిగింది, తర్వాత బ్రెజిల్లో ఉండడం జరిగింది, నాలుగవది మన ఇండియాలో ఉండడం జరిగింది. ఓకే, యా, నెక్స్ట్ కరెంట్ అఫైర్. పుట్టగొడుగుల వ్యర్థాలతో మష్రూమ్ వేస్టేజ్తో కూడా ఇక్కడ ఏం చేయొచ్చు? మురుగునీటిని శుద్ధి చేయొచ్చు. దీన్ని తీసుకొచ్చింది ఎవరండి? IIT గౌహతి. సింపుల్ అండి, ఇంతకు మించి ఎక్కువ గుర్తుపెట్టుకోకండి. ఎవరు? మష్రూమ్ వేస్టేజ్ నుంచి ఈ మధ్య కాలంలో ఏంటి మురుగునీటిని శుద్ధి చేయొచ్చు అని తీసుకొచ్చింది ఎవరు? ఆ కాన్సెప్ట్ ఎవరిది? IIT గౌహతి. యా, నెక్స్ట్ కరెంట్ అఫైర్. ఇక్కడ ఏంటి? టోటల్ ఫర్టిలిటీ రేట్ ఏంటంటే 15 సంవత్సరాల నుంచి 49 సంవత్సరాల మధ్య ఒక మహిళ ఎంతమంది పిల్లలకు జన్మనిస్తుందో దాని టోటల్ ఫర్టిలిటీ రేట్ అని మాట్లాడడం జరుగుతుంది. ఎవరు? SRS శాంపిల్ రిజిస్ట్రేషన్ సర్వే రిపోర్ట్ 2021 ప్రకారంగా 2020లో మనం ఎంత ఉన్నాం? ఆల్ ఇండియా ప్రకారంగా 2 ఇద్దరు మన సంతాన సామాజిక రేటు 2 ఉండడం జరిగింది. ఇంతకు ముందు 2009లో ఏంటి పెరిగింది, 2008లో ఏంటి పెరిగింది, 2016 పెరిగింది, 2016లో దాదాపు అప్రాక్సిమేట్లీ 2.3 వరకు ఉండడం జరిగింది. ఎకానమీ పర్స్పెక్టివ్ చాలా ఇంపార్టెంట్. గ్రూప్ 2 గ్రూప్ 3లో చాలా సార్లు ఈ క్వశ్చన్స్ అడగడం జరిగింది. ఓకే, యా, నెక్స్ట్ కరెంట్ అఫైర్. ఇక్కడ చూడండి ADA ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ అండ్ ఇండియన్ డిఫెన్స్ ఇండస్ట్రీ ప్లేయర్స్ ఈ ఇద్దరి కొలాబరేషన్ తోని ఇక్కడ మనకు ఫైటర్ జెట్ కనబడుతుంది కదా, అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ దీన్ని డిజైన్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఎవరు? మనకి రాజ్నాథ్ సింగ్ గారు దీని గురించి మాట్లాడడం జరుగుతుంది. ఇది అప్రాక్సిమేట్లీ 2035 వరకు ఏర్పడడం జరుగుతుంది. ఇది అప్రాక్సిమేట్లీ 15,000 కోట్ల రూపాయలతో దీన్ని నిర్మించడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది సైన్స్ అండ్ టెక్నాలజీ పరిస్థితుల్లో. ఓకే, ఎస్. నెక్స్ట్ ఇక్కడ చూడండి కలరా అవుట్ బ్రేక్ రీసెంట్లీ ఇన్ సూడాన్లో. ఎందుకంటే సూడాన్లో సివిలియన్ వార్ జరుగుతుంది, అందరూ యుద్ధం జరుగుతుంది. ఆ కాంటెక్స్ట్లో అక్కడ ఉన్న సీవేజ్ వ్యవస్థ కానీ వాటర్ ఫెసిలిటీ కానీ కనీస అవసరాలు మొత్తం డిస్ట్రాయ్ అయిపోయినాయి. ఈ కాంటెక్స్ట్లో కంటామినేటెడ్ ఫుడ్, కంటామినేటెడ్ వాటర్ తాగి కలరా తెచ్చుకోవడం జరిగింది. ఇదే కాన్సెప్ట్లో ఇటీవల కాలంలో పోలియో ఎక్కడొచ్చింది? పపువా న్యూ గినిలో వచ్చింది. ఈ 2 కాన్సెప్ట్లు చాలా ఇంపార్టెంట్. ఓకే, మన నెక్స్ట్ కరెంట్ అఫైర్. ఇక్కడ చూడొచ్చు నాగ్ శంకర్ టెంపుల్ ఇన్ అస్సాంలో ఉన్న నాగ్ శంకర్ టెంపుల్లో ఒక రిపాజిటరీ ఫర్ వాట్? ఇక్కడ మీకు కనబడుతున్నాయి కదా తాబేళ్ళు, ఈ తాబేళ్ళకి ఒక రిపాజిటరీని వెరీ రీసెంట్గా మే 23 ప్రపంచ టర్టిల్స్ దినోత్సవం. దాని థీమ్ ఏంటి? డాన్సింగ్ టర్టిల్స్ రాక్ అనే థీమ్తో మనం జరుపుకోవడం జరిగింది. ఆ థీమ్లో భాగంగా ఈ గుడిలో దీనికంటూ ఒక రిపాజిటరీ పాండ్ సంరక్షణ కేంద్రంగా ఈ తాబేళ్లకు ఉంచడం జరిగింది. యా, నెక్స్ట్ కరెంట్ అఫైర్. ఇక్కడ చూడొచ్చు రైల్ కనెక్టివిటీ బూస్ట్ న్యూ అగర్తలా గౌహతి. ఈ అగర్తలా గౌహతి మధ్య కొత్తగా
ఈసారి రైల్వే కనెక్టివిటీని పెంచడం జరుగుతుంది. ఇంతకుముందు ఎక్కడ వరకు ఉంది అంటే ఇక్కడ మీకు కనబడుతుంది ఈ త్రిపుర నుంచి మొదలుకుంటే జస్ట్ బాదర్పూర్ జంక్షన్ వరకే ఉంది. ఇప్పుడు ఈ బాదర్పూర్ జంక్షన్ నుంచి గౌహతి వరకు ఎక్స్టెండ్ జరుగుతుంది. ఎస్, నెక్స్ట్ కరెంట్ అఫైర్. ఇక్కడ చూడొచ్చు మనం రైల్వే ఫస్ట్ 9000 HP ఎలక్ట్రిక్ లోకోమోటివ్ ఇంజన్. ఇక్కడ మీకు కనబడుతుంది కదా ఎలక్ట్రిక్ లోకోమోటివ్ ఇంజన్. ఈ ఇంజన్ ని ఎక్కడ అంటే దాహోడ్ డిస్ట్రిక్ట్ ఇన్ గుజరాత్. ఈ దాహోడ్ డిస్ట్రిక్ట్ గుజరాత్ లో నరేంద్ర మోడీ గారు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఎస్, నెక్స్ట్ కరెంట్ అఫైర్. ఇక్కడ మనం చూడొచ్చు ఇది ఎర్త్, ఇది మూన్. ఈ మూన్కి సంబంధించిన ఒక గ్రహ శకలం ఆస్ట్రాయిడ్. దీని పేరు కామే ఒలోవా. దీనికి సంబంధించిన రీసెర్చ్ చేయడానికి చైనా తీసుకున్న మిషన్ పేరేంటి? టియాన్వెన్ 2 మిషన్. ఇలాంటి మిషన్ అంటే ఇలాంటి రీసెర్చ్ ఇప్పటివరకు ఎవరు చేస్తారంటే ఒకటి యుఎస్ఏ చేయడం జరిగింది, జపాన్ చేయడం జరిగింది. ఇప్పుడు థర్డ్ కంట్రీగా చైనా అనేది లైమ్ లైట్ లోకి రావడం జరిగింది. ఎస్, మన నెక్స్ట్ కరెంట్ అఫైర్. ఎస్, మనకి ఇక్కడ కర్ణి మాత టెంపుల్ కనబడుతుంది. ఈ టెంపుల్ ని 20th centuryలో మహారాజా గంగా సింగ్ దీన్ని కమిషన్ చేయడం జరిగింది. ఇది ఎస్పెషల్లీ చరణ్ వంశస్థులు, రాజ్పుత్ వంశస్థులు వాళ్ళు దీన్ని సంరక్షించడం జరుగుతుంది. ఇక్కడ ఉండే ఈ ఎలుకలు ఇక్కడ మీకు కనబడుతున్నాయి కదా, ఇక్కడ ఎలుకలు, ఈ ఎలుకల్ని ఈ కర్ణి మాత యొక్క వారసులుగా పిలుస్తారు. వీటిని మనం ఏమని పిలుస్తామంటే కబాలు లేదా కబాసు. తెలుగులో అయితే కబాలు అని ఎలుకల్ని పిలవడం జరుగుతుంది. ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు సార్ అంటే యూపీఎస్సీలో ఇలాంటి ప్రాక్టీస్ ఉంది అండి. ఎస్, నెక్స్ట్ ఇటీవలి కాలంలో జిఏ ట్యాక్స్. మీకు నిన్న కూడా చెప్పాను, తమిళనాడులో ఏంటి కుంభకోణం బీటిల్ లీఫ్ అండ్ అక్కడే తోవలే ఫ్లవర్ గార్లాండ్. ఇక్కడ చూడండి తోవలే ఫ్లవర్ గార్లాండ్. సో అలాగే ఈ బీటిల్, ఈ రెండింటికి ఇటీవల కాలం జిఏ ట్యాక్స్ రావడం జరిగింది. దీంతో తమిళనాడులో 69 జిఏ ట్యాగ్లు ఉండాల్సింది. ఈ రెండింటితో ఇప్పుడు 71 అయింది. బై ద వే ఇండియాలో ఎక్కువగా యూపీలో 79 జిఏ ట్యాక్స్లో యూపీ ఫస్ట్ ఉంది, తమిళనాడు సెకండ్లో ఉంది. బై ద వే ఈ జిఏ ట్యాక్స్ 1990 యాక్ట్తో ఏర్పడి 2003లో చెన్నైలో ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది. ఎస్, నెక్స్ట్ కరెంట్ అఫైర్. ఇక్కడ చూడండి కిలాయో మౌంటైన్, కిలాయో వోల్కనో. ఇది చూడండి ఇది హవాయిలో ఉండడం జరిగింది. ఇది ఇటీవల కాలంలో ఎరప్ట్ అయింది. ఇది ఎప్పటి నుంచి ఎరప్ట్ అవ్వడం జరుగుతుందంటే 1983 నుంచి వెరీ యాక్టివ్ రేంజ్ లో ఎరప్ట్ అవుతూనే ఉంది. ఎస్, మన నెక్స్ట్ కరెంట్ అఫైర్. ఇక్కడ చూడొచ్చు మీరు వరల్డ్స్ హైయెస్ట్ రెజల్యూషన్ వెదర్ ఫోర్కాస్టింగ్ సిస్టమ్ BFS భారత్ ఫోర్కాస్టింగ్ సిస్టమ్. ఇదేంటంటే గ్రామాల స్థాయిలో కూడా అత్యంత వెరీ రెజల్యూషన్ తోని మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? ఎస్, ఇది ఎవరు దీన్ని డెవలప్ చేయడం జరిగిందంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రోపోలాజికల్ మెటీరియాలజీ పూణే బేస్డ్. ఏ సూపర్ కంప్యూటర్ని వాడి అర్కా సూపర్ కంప్యూటర్ని వాడి దీన్ని డెవలప్ చేయడం జరిగింది. ఇంతకు మించి మనకి ఏం అవసరం లేదు. ఎస్, నెక్స్ట్ కరెంట్ అఫైర్. ఫస్ట్ టైం తమిళనాడు మావటిల గురించి, మావటిలు అంటే ఎవరు ఇక్కడ మీకు కనబడుతున్నారు కదా, ఈ ఏనుగుని రక్షించేవాడు, ఆ ఏనుగుని నడిపించేవాడు మావటి. వీళ్ళ గురించి స్పెషల్గా ఏంటి ఒక గ్రామాన్ని తమిళనాడు ప్రభుత్వం ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఎస్, నెక్స్ట్ జిల్లాల మార్పులు. రామనగర్ అనే జిల్లాని ఇటీవలి కాలంలో సౌత్ బెంగళూరు అనే పేరు దీన్ని మార్చడం జరిగింది. అలాగే ఇంతకుముందు పేర్లు ఏమైనా మారాయా? హోషంగాబాద్ పేరు నర్మదాపురం, ఇది మధ్యప్రదేశ్లో ఉండడం జరిగింది. ఔరంగాబాద్ పేరు సంభాజీనగర్, మహారాష్ట్రలో ఉండడం జరిగింది. ఉస్మానాబాద్ పేరు ధారాషివ్, ఇది మహారాష్ట్రలో 2023లో. ఇదే నర్మదాపురం అయితే 2021లో. అహ్మదాబాద్ పేరుని అహల్యానగర్గా ఇది 2023లో చేంజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్. అగ్నిబాన్. ఇక్కడ మనకు కనబడుతుంది ఏంటంటే అగ్నికుల్ కాస్మోస్. ఇది ఒక ప్రైవేట్ స్పేస్ స్టేషన్ ఐఐటి మద్రాస్కి అఫిలియేటెడ్ ఉండడం జరుగుతుంది. ఇదేంటంటే మొదటిసారిగా ఫస్ట్ ఎలక్ట్రిక్ మోటార్ డ్రివెన్ సెమీ క్రయోజెనిక్స్, అంటే ఎలక్ట్రిసిటీతోనే అండ్ సెమీ క్రయోజెనిక్స్తోని ఈ రెండింటితో నడిచే ఒక లాంచ్ వెహికల్ని మనం ఫైర్ చేసిన భారతదేశ మొట్టమొదటి ప్రైవేట్ ఏజెన్సీ. అర్థమవుతుందా? ఎస్, నెక్స్ట్ ఏంటంటే నేషనల్ టెక్నాలజీ డే ఎప్పుడు జరుపుకుంటాం మనం? May 11. ఎందుకు జరుపుకుంటాం? పోక్రాన్ టెస్ట్ అనేది విజయవంతం జరిగింది. సో ఈ ఆస్పెక్ట్లో మనం 2 పోక్రాన్ టెస్టులు చూడొచ్చు. ఒకటి 1974 May 8న జరిగింది, ఇంకోటి 1998 May 11 నుంచి 13 వరకు జరిగిన పోక్రాన్లో. మొదటి దాని పేరు అంటే స్మైలింగ్ బుద్ధ, రెండో దాని పేరు అంటే ఆపరేషన్ శక్తి. ఓకేనా? ఎస్, ఈ 2 ఇష్యూస్ని మనం ఇక్కడ అడ్రస్ చేయొచ్చు. అండ్ May 11న మనం నేషనల్ టెక్నాలజీ డే అని జరుపుకుంటున్నాం. ఓకే. ఎస్, నెక్స్ట్ కిరాణా హిల్స్. మనం చూసాం కదా ఇటీవల కాలంలో ఆపరేషన్ సింధూర్లో భాగంగా కిరాణా హిల్స్ మీద మనం అటాక్ చేస్తామని పాకిస్తాన్ గవర్నమెంట్ మనని ఆర్గ్యూ చేయడం జరిగింది, మీరు మా మీద చేస్తారని. బై ద వే కిరాణా హిల్స్ ఎక్కడ ఉన్నాయి వీటి గురించి నెటిజన్స్ చాలాసార్లు నెట్లో వెతకడం జరిగింది. అందువల్ల ఇది లైన్ నెట్లోకి రావడం జరిగింది. ఇది పాకిస్తాన్లో ఉన్న పంజాబ్లో లొకేట్ అవ్వడం జరిగింది. అంతకుమించి ఇంకేం అవసరం లేదు. బై ద వే ఇక్కడ న్యూక్లియర్ ఐటమ్స్ కూడా ఉన్నాయని పాకిస్తాన్ ప్రపంచానికి చెప్పడం జరిగింది. ఓకే. నెక్స్ట్ సింపుల్ కరెంట్ అఫైర్ అండి. తెలంగాణ గ్రామీణ బ్యాంకు చైర్మన్గా ప్రతాప్ రెడ్డి గారు అపాయింట్ అవ్వడం జరిగింది. ఇలాంటివి కూడా అడుగుతారు. ఓకేనా? ఎస్,
నెక్స్ట్ అదేవిధంగా తెలంగాణ పొల్యూషన్ బోర్డుకి అపీలేట్ అథారిటీ చైర్మన్గా సాంబశివరావు. ఇక్కడ ఈయన ఇంపార్టెంట్ కాదు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అని వచ్చింది కాబట్టి దీని మీద ఒక రెండు యాక్ట్స్ ఉన్నాయండి. ఒకటి వాటర్ ప్రివెన్షన్ కంట్రోల్ బోర్డు 1974లో, అలాగే ఎయిర్ ప్రివెన్షన్ కంట్రోల్ బోర్డు 1981లో ఏర్పడ్డాయి. అండ్ 1974 చట్టం ప్రకారంగా సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏర్పడింది. దీని ప్రకారంగానే స్టేట్లో కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏర్పడడం జరిగింది. నిన్నే ఇక్కడికి వెళ్ళి ఒక ఫోటో తీసి తీసుకురావడం జరిగింది. ఇక్కడ ప్రతిరోజు ఇలా డిస్ప్లే చేస్తారండి. అంటే గాలి నాణ్యత కానీ, ఇక్కడ చూడండి కార్బన్ డైఆక్సైడ్ కానీ, సల్ఫర్ డైఆక్సైడ్ కానీ, నైట్రోజన్ డైఆక్సైడ్ కానీ ఇవన్నీ ఎలా ఉన్నాయో ఇలా షో చేస్తారు అక్కడ. ఓకేనా? ఎస్. నెక్స్ట్ కరెంట్ అఫైర్, తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషన్కి చంద్రశేఖర్ రెడ్డి గారు దానికి చైర్మన్గా ఉండడం జరిగింది. ఇతర సభ్యులు ఒకటి శ్రీనివాస్ గారు, అయోధ్య రెడ్డి గారు, భూపాల్ గారు, పర్వీన్ గారు, వీళ్ళు నామినేట్ అవ్వడం జరిగింది. బై ద వే ఇది 2005 రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005 ప్రకారంగా ఇది సెంట్రల్లో స్టేట్లో ఉండడం జరుగుతుంది. 3 years వీళ్ళ టర్మ్. ఓకేనా? ఎస్. నెక్స్ట్ కరెంట్ అఫైర్, రామ్జీ గోండు మ్యూజియం. ఇది ఎక్కడుందండి? రామ్జీ గోండు అని చెప్పగానే నిర్మల్ కానీ ఆదిలాబాద్ వెళ్ళకండి. ఇది ఎక్కడుంది? హ్యాబిట్స్లో ఉండడం జరిగింది. ఎస్. నెక్స్ట్ కరెంట్ అఫైర్, మహిళా కమిషన్కి అత్యధికంగా ఉత్తరప్రదేశ్ నుంచి 50% ఎక్కువగా వేధింపుల కేసులు వస్తున్నాయి. సో మహిళా కమిషన్ లైమ్ లైట్లోకి వచ్చింది కాబట్టి ఇది 1990 యాక్ట్ ప్రకారంగా 1992లో ఇది ఏర్పడడం జరిగింది. ఓకేనా? ఎస్. నెక్స్ట్ కరెంట్ అఫైర్, అన్ని సానుకూలంగా ఉంటే కోహినూర్ మన దేశానికి వస్తుందని బ్రిటన్ మంత్రి లీసా నాండి దీని గురించి మాట్లాడడం జరిగింది. సో ఇది ఈ ఆస్పెక్ట్లో కాదండి, హిస్టరీ ఆస్పెక్ట్లో మనం చూడొచ్చు. ఏంటిది? ఫస్ట్ 1739లో దీన్ని ఎవరు తీసుకెళ్ళడం జరిగింది? నాదిర్ షా తీసుకెళ్ళడం జరిగింది. తర్వాత దీన్ని ఎవరు తీసుకురావడం జరిగింది? రంజిత్ సింగ్ తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత 1845లో లాహోర్ ఒప్పందం భాగంగా ఇది బ్రిటన్కి వెళ్ళడం జరిగింది. ఎక్కడికి వెళ్ళడం జరిగింది? ఇది బ్రిటన్కి వెళ్ళడం జరిగింది. ఇంతకంటే ముందు ఇది ఎక్కడ దొరికింది? మనకి గుంటూరులో దొరకడం జరిగింది. ఎస్. ఈ ఆస్పెక్ట్లో మనం దీన్ని చూసుకోవచ్చు. ఓకేనా? 1845 అంటే లాహోర్ ఒప్పందం అంటే ఏంటి? తొలి ఆంగ్లో సిక్కు వార్ ప్రకారంగా ఇది బ్రిటన్కి వెళ్ళిపోవడం జరిగింది. ఎస్. నెక్స్ట్ స్టార్ బేస్ కంపెనీ లేదా స్టార్ బేస్, ఇక్కడ మనం చూడొచ్చు స్టార్ బేస్ నగరం. స్టార్ బేస్ నగరం ఏంటంటే మనందరికీ తెలుసు ఎలాన్ మస్క్ సంబంధించిన స్పేస్ ఎక్స్ అనే కంపెనీని ఒక సెపరేట్ నగరంగా సౌత్ టెక్సాస్లో దీన్ని డిక్లేర్ చేయడం జరిగింది. ఎస్. నెక్స్ట్ ఇది మనకు తెలిసిందే, ఏంటి? ఇండస్ ఒప్పందం 1960లో జరగడం మనం చూడొచ్చు. ఆపరేషన్ సింధూర్లో భాగంగా మనం దీన్ని వెనక్కి తీసుకోవడం జరిగింది. మనకి ఏంటి? ఇండోర్ కానీ, జీలం కానీ, చీనాబ్ కానీ, రావి కానీ, బియాస్ కానీ, సట్లెజ్ కానీ, ఇందులో వెస్టర్న్ నదులైన ఈ ఇండస్, జీలం, చీనాబ్ పాకిస్తాన్కి ఇవ్వడం జరిగింది. ఈ రావి, బియాస్, సట్లెజ్ ఇండియాకి ఇవ్వడం జరిగింది. ఇదే ఈ ఇండస్ జల ఒప్పందం సంబంధించిన ఇష్యూ. ఓకే. నెక్స్ట్ ఏంటి? వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే. దీని థీమ్ ఏంటి ఈసారి? రిపోర్టింగ్ ఇన్ బ్రేవ్ న్యూ వరల్డ్ ద ఇంపాక్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆన్ ప్రెస్ ఫ్రీడమ్. ఇందులో మన ఇండియాకి ఈసారి ర్యాంక్ ఎంత వచ్చిందంటే 181 అవుట్ ఆఫ్ 180 కంట్రీస్కి. ఇంతకుముందు 2024లో మనం ఎంత? 159. దానికి ముందు 2023లో మనం ఎంత? 161. అంటే ఇంత కొంత మనం పెరుగుతూ వస్తున్నాం. మన పాయింట్స్ ఎంత అంటే 32.96 స్కోర్తోని మనం వెరీ సీరియస్ కండిషన్లో మన దేశంలో ప్రెస్ అనేది ఉండడం జరిగింది. సో మొదటి తొలి టాప్ 3లో ఉన్న కంట్రీస్ ఏంటి అంటే నార్వే, ఎస్టోనియా, నెదర్లాండ్స్. లాస్ట్లో ఉన్న కంట్రీ ఏంటి అంటే ఎరిత్రియా లేదా నార్త్ కొరియా, చైనా. ఇవి ఉండడం జరిగింది. ఓకే. ఎస్. నెక్స్ట్ వ్యర్థ జలాల నుంచి గ్రీన్ ఫ్యూయల్ని ఎవరు ఈ మధ్యకాలం తీసుకురావడం జరిగింది అంటే ఢిల్లీ ఐఐటి. ఇంతకు మించి ఎక్కువ అవసరం లేదు. ఎస్. నెక్స్ట్ అత్యంత కఠినమైన జైలు మళ్ళీ ఓపెన్. ఇది ఎక్కడుందంటే కాలిఫోర్నియాలో ఉన్న అల్కాట్రాజ్ ద్వీపం. దీన్ని మళ్ళీ ట్రంప్ రీఓపెన్ చేయడం జరిగింది. ఓకేనా? ఎస్. నెక్స్ట్ ఏంటంటే మన చీఫ్ సెక్రటరీ మారాడు కదా. చీఫ్ సెక్రటరీ ఇంతకుముందు ఎవరు? శాంతి కుమార్ ఉండేవారు. ఇప్పుడు ఎవరు? ఇప్పుడు మళ్ళీ కొత్తగా వచ్చారంటే కె రామకృష్ణరావు. ఇక్కడ మీకు కనబడుతున్నాడు కదా, ఈయనే కె రామకృష్ణరావు. ఓకేనా? ఈయన తెలంగాణకి రావడం జరిగింది. ఎస్. నెక్స్ట్ మనందరికీ తెలుసు చాలా పెద్ద వివాదం జరిగింది. ఏంటి? హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అడవులను తీసేస్తున్నారు, లైక్ బయోడైవర్సిటీని డిస్టర్బ్ చేస్తున్నారు అని ఒక ఇష్యూని మనం చూసాం. అక్కడ పెట్టాల్సిన ఐటీ పార్క్ని ఇప్పుడు ఎక్కడికి తరలించడం జరిగింది? ఆ హెచ్యు పక్కన ఉన్న గోపన్పల్లికి ఐటీ పార్క్ని తరలించడం జరిగింది. ఓకేనా? ఎస్. నెక్స్ట్ కరెంట్ అఫైర్, ఇటీవల కాలంలో మనం చూసాం వృత్తి క్యాంపెయిన్ 2025. ఇది ఏంటంటే స్వచ్ఛ భారత్ ఏం చెప్తుంది? మొత్తం క్లీన్ చేయమంటుంది. ఇదేం చెప్తుందంటే మన సరౌండింగ్స్ని క్లీన్గా ఉంచుకోవాలి, మన మనసుని క్లీన్గా ఉంచుకోవాలి అని ఎవరు? కేరళ గవర్నమెంట్. ఇక్కడ మీకు కనబడుతున్నారు కదా కేరళ సీఎం పినరాయి విజయన్ గారు. ఈయన దీన్ని తీసుకురావడం జరిగింది. ఓకేనా? యా. నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏంటంటే ఆదంపూర్ ఎయిర్ బేస్ ఎక్కడ ఉండడం జరిగింది? ఇది పంజాబ్లో ఉండడం జరిగింది.
ఇది ఎగ్జాక్ట్లీగా 100 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉండడం జరుగుతుంది పాకిస్తాన్కి. సో స్ట్రాటజిక్ పాయింట్లో ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఇది ఎప్పుడు అంటే పాకిస్తాన్తో యుద్ధం జరిగినప్పుడు. ఇది మన దేశంలోనే రెండవ అతిపెద్ద ఎయిర్ బేస్. ఫస్ట్ ఏంటి హిండన్ ఎయిర్ బేస్. సో దీన్ని పాకిస్తాన్ ఏమంటుందంటే మేము ఈ ఎయిర్ బేస్ని కూల్చేస్తామంటుంది. కూల్చేయలేదు అని మోదీ గారు అక్కడికి వెళ్ళి మాట్లాడి రావడం జరిగింది. ఆ ఆస్పెక్ట్లో అదంపూర్ జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫార్మర్ డిఫెన్స్ సెక్రటరీ అజయ్ కుమార్ యూపీఎస్సీ చైర్మన్గా ఈయన అపాయింట్ అవ్వడం జరిగింది. యూపీఎస్సీ అని వచ్చింది కాబట్టి మనం ఏమేమి ఆర్టికల్స్ గుర్తు రావాలి? 308 కానీ 311 కానీ 315 కానీ ఈ ఆర్టికల్స్ని మరియు 312 ఇదేంటి రాజ్యసభకి కొత్త న్యూ యూపీఎస్సీ సర్వీస్ని ఎస్టాబ్లిష్ చేసే పవర్ ఉంది అని మాట్లాడుతుంది. ఓకేనా? ఎస్. పిఎం శ్రీ ఈ పిఎం శ్రీ అంటే ఏంటి? ప్రధానమంత్రి స్కూల్ రైజింగ్ ఇండియా. ఈ ప్రోగ్రామ్ మనకి ఎప్పుడు వచ్చిందంటే 2022లో రావడం జరిగింది. అప్రాక్సిమేట్లీ ఎప్పుడు దాకా ఉంటుందంటే 2027 దాకా ఉండడం జరుగుతుంది. ఇది సెంట్రల్లీ ఫండెడ్ ప్రోగ్రామ్ అన్నట్లుగా. ఇది ఏ రాష్ట్రాలు అపోజ్ చేస్తున్నాయంటే కేరళ, తమిళనాడు, వెస్ట్ బెంగాల్. ఎందుకు అపోజ్ చేస్తున్నాయి? విద్య అనేది కాన్కరెంట్ లిస్ట్లో ఉంది. దీని మీద రాష్ట్రానికి పవర్ ఉంటుంది, సెంట్రల్కి పవర్ ఉంటుంది. ఆ ఆస్పెక్ట్లో దీన్ని అపోజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ఎస్. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనం చూడొచ్చు ఇన్లాండ్ వాటర్ అథారిటీ ఆఫ్ ఇండియా వీళ్ళ న్యూ ఆఫీస్ని శ్రీనగర్లో ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. బై ద వే ఇది ఎప్పుడు ఏర్పడిందంటే 1985 యాక్ట్ ప్రకారంగా 1986లో నోయిడా ఉత్తరప్రదేశ్లో ఇది ఏర్పడడం జరిగింది. ఎందుకంటే ఇన్లాండ్ ఫెసిలిటీస్ అంటే నూతన జల మార్గాల్ని క్రియేట్ చేస్తుందండి. ప్రతిసారి రోడ్డు మీద ఆధారపడతావా? ప్రతిసారి రైలు మీద ఆధారపడతావా? ప్రతిసారి ఎయిర్పోర్ట్స్ మీద ఆధారపడతావా? అప్పుడప్పుడు వాటర్ మీద ఆధారపడాలి కదా, ఆ కాంటెక్స్లో భాగంగా. ఓకేనా? ఎస్. నెక్స్ట్ ఇండోర్ అనేది మొట్టమొదటిసారిగా బిచ్చగాళ్ళు లేని సిటీగా, ఫ్రీ బెగ్గర్ సిటీగా ఏర్పడ్డది. ఓకేనా? ఎస్. నెక్స్ట్ చూడండి, తమిళనాడు సీఎం స్లామ్స్ ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ టు టాప్ కోర్ట్ ఆన్ టైమ్ లైన్ టు యాక్ట్ స్టేట్ బిల్స్. చూసాం కదా, ఆర్ఎస్ రవి గారు కానీ తమిళనాడు సీఎం ఎన్కే స్టాలిన్ మధ్యలో ఎన్ని రకాల గొడవలు చూస్తున్నామో. ఈ కాంటెక్స్లో రాష్ట్రపతిని నువ్వు బిల్లులు యాక్సెప్ట్ చేయి అని అడిగే పవర్ సుప్రీంకోర్టుకు ఉందా? అంటే కంప్లీట్ జస్టిస్ అనే పవర్ నీకుందా? నా మీద ఆ పవర్ మీరు వాడొచ్చా అని ద్రౌపది ముర్ము గారు దాదాపుగా ఆర్టికల్ 200 కానీ, ఆర్టికల్ 201 కానీ, ఆర్టికల్ 143 కానీ, ఆర్టికల్ 131 కానీ, ఆర్టికల్ 145 కానీ ఇలాంటి అన్ని ఆర్టికల్స్ని అడ్రస్ చేస్తూ ఆమె క్వశ్చన్ చేయడం జరిగింది. సో ఈ ఆర్టికల్స్ పాలిటీ ఎగ్జామ్ పరంగా అది ఏ ఎగ్జామ్ అయినా పాలిటీ సబ్జెక్ట్ పరంగా చాలా 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 ఇంపార్టెంట్ మనకి. ఓకేనా? ఎస్. నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఇక్కడ చూడొచ్చు మనం. యూనియన్ క్యాబినెట్ అప్రూవ్స్ 3.7,000 crores ఏంటంటి హెచ్సిఎల్ కంపెనీ అండ్ ఫాక్స్కాన్ కంపెనీ ఈ రెండు కలిపి జాయింట్ వెంచర్లో ఒక సెమీ కండక్టర్ యూనిట్ని ఎక్కడ జవర్ అనే సిటీలో ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. ఈ జవర్ ఎక్కడ ఉంది? బై ద వే ఢిల్లీకి దగ్గర ఉంది కదా, ఇది ఢిల్లీ దగ్గర ఉంది కదా, జవర్లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇది ఈ కరెంట్ అఫైర్. ఎస్. నెక్స్ట్ ఇక్కడ మనం చూడొచ్చు సారపుచు అనే ఒక కన్జర్వేషన్ అనేది ఇటీవల కాలంలో కన్జర్వేషన్ గుర్తింపు వచ్చింది. ఇది ఎక్కడ ఉండడం జరిగిందంటే హిమాచల్ ప్రదేశ్లో ఉండడం జరిగింది. బై ద వే ఇదంతా జస్కార్ రేంజ్ ఎక్కడ ఉంటుంది? ఫస్ట్ ట్రెతిస్, తర్వాత ట్రాన్స్ హిమాలయాలు, హిమాద్రి, హిమాచల్, శివాలిక్ రేంజ్ మాట్లాడుకున్నాం కదా, అది అందులో జస్కార్ రేంజ్లో ఉండడం జరిగింది. ఎస్. మన నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఇక్కడ చూడొచ్చు. బ్రెజిలియన్ మైక్రోబయాలజిస్ట్ మ్యారియాంజెల్ హంగ్రియా 2025 వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఈమెకి రావడం జరిగింది. బై ద వే ఈ వరల్డ్ ఫుడ్ ప్రైజ్ని ఏమంటారంటే ఇదొక ఫుడ్ సంబంధించిన సెక్టర్లో ఒక నోబెల్ ప్రైజ్ ట్రీట్ చేస్తారు. దీన్ని నార్మన్ బోర్లా గారు తీసుకురావడం జరిగింది. మొట్టమొదటి ప్రైజ్ మన ఎంఎస్ స్వామినాథన్కి రావడం జరిగింది. ఈసారి ఈ ప్రైజ్ ఎవరికి? బ్రెజిలియన్ మైక్రోబయాలజిస్ట్ మ్యారియాంజెల్ హంగ్రియాకి రావడం జరిగింది. ఎస్. మన నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఇలినియస్ టెక్నాలజీ ముంబై. ఇదేంటి అంటే యుఎస్ బేస్డ్ యూనివర్సిటీ. ఈ యుఎస్ బేస్డ్ యూనివర్సిటీ మన దేశంలో యూజీసీ పర్మిషన్ తీసుకొని మన దేశంలో ఎస్టాబ్లిష్ అవుతుంది. అర్థమవుతుందా? ఇది ఫస్ట్ టైం, అందుకే ఇది ఒక సూపర్లేటివ్ పాయింట్గా మనం ట్రీట్ చేయొచ్చు. యా. నెక్స్ట్ ఇక్కడ మనం చూడొచ్చండి, వీళ్ళ గురించి మనం ఎంతసేపు మాట్లాడుకున్నామండి. ఈమె ఎవరు? ఏఐ యాంకర్ అంకిత. ఈయనెవరు? సీఎం హిమంత్ బిశ్వ శర్మ. దేనికి? అస్సాంకి. అర్థమవుతుందా? అస్సాం స్టేట్ యొక్క సీఎం హిమంత్ బిశ్వ శర్మ. ఈ ఏఐ అంకిత ఏం చేస్తుందంటే క్యాబినెట్ మీటింగ్స్ ఉంటాయి కదా, వాటికి సంబంధించిన టెలికాస్ట్ చేస్తుందండి. అండ్ వాటికి సంబంధించిన గైడ్లైన్స్ ఇస్తుంది, తన సొంత అభిప్రాయాలు ఇస్తుంది. ఎలాంటి అభిప్రాయాలు అంటే అక్కడున్న దిబ్రూగఢ్ ఎయిర్పోర్ట్కి తిన పేరేంటి చూడండి భూపెన్ హజారికా. ఈ దిబ్రూగఢ్ ఎయిర్పోర్ట్ కంట భూపెన్ హజారికా పేరు పెట్టమని ఆ ఏఏ చాట్బోర్డ్ మనకు చెప్పిందండి. అర్థమవుతుంది కదా ఏ ఎంత డెవలప్ అయిందో. అండ్ ఇక్కడ మనకు కనపడుతుంది ఎవరు అంటే ఐరిస్. ఎవరు? ఐరిస్ ఒక ఏఏ టీచర్. ఇది కూడా అస్సాంకి రిలేటెడే. ఎస్. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూడండి, ఇక్కడ మనం చూడొచ్చు ఎవరు? మన భూపేంద్ర పటేల్ కానీ, హర్ష సంఘవి కానీ
గుజరాత్ యొక్క సీఎం అండ్ హోమ్ మినిస్టర్లు వీళ్ళిద్దరూ 2 స్కీమ్స్ తీసుకురావడం జరిగింది. ఒకటి ఐ ప్రగతి అండ్ తేరా తుజ్కో అర్పణ్ అనే 2 స్కీమ్స్ని, ఒకటి పోలీస్ కోసం సిటిజన్ సెంట్రిక్గా పోలీస్ వ్యవస్థ నడవాలి, తర్వాత సైబర్ క్రైమ్స్ని అరికట్టాలి అనే ఈ 2 పాయింట్స్ ఆఫీస్లో ఈ 2 స్కీమ్స్ తీసుకురావడం జరిగింది. ఎస్, నెక్స్ట్ మహారాష్ట్ర. ఎవరండి? ఏకనాథ్ షిండే. ఎవరండి? ఫడ్నవీస్ గారు. వీళ్ళు ఏం చేశారంటే మ్యానుఫ్యాక్చర్డ్ శాండ్, అంటే శాండ్ని కూడా, ఇసుకని కూడా తయారు చేసే విధానాన్ని వీళ్ళు తీసుకురావడం జరిగింది. ఆ ఆస్పెక్ట్లో మనం ఈ కరెంట్ అఫైర్స్ చూడొచ్చు. అంటే ఇటీవల కాలంలో ఏ రాష్ట్రం మ్యానుఫ్యాక్చర్ శాండ్ని తీసుకురావడం జరిగింది, ఎం శాండ్ని తీసుకురావడం జరిగింది, అసలు ఎం శాండ్ అంటే ఏంటి అనే రకంగా మనం క్వశ్చన్ చూడొచ్చు. ఈ ఎం శాండ్కి ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ కానీ, లేదు అంటే ఇన్సెంటివ్స్ కానీ, లేదు అంటే అక్కడ సంబంధించిన ఎంప్లాయ్మెంట్ని పెరిగే విధంగా చూసుకుంటారంట. ఓకేనా? యా, నెక్స్ట్ కరెంట్ అఫైర్. ఇది మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం కదండి, 2 కరెంట్ అఫైర్ దీని గురించి మాట్లాడడం. ఏంటి? ఒకటి పోలార్ భవన్, ఇంకోటి సాగర్ భవన్. ఈ 2 ఏంటంటే నేషనల్ పోలార్ ఓషన్ రీసెర్చ్ సెంటర్ ఎక్కడుంది? గోవాలో ఉంది. దీని యొక్క 25th యానివర్సరీ సిల్వర్ జూబ్లీ ఇది ఎప్పుడు ఏర్పడింది? 1998లో ఏర్పడ్డది. అక్కడికి ఈయనెవరు? మన సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ ఎవరు? జితేంద్ర సింగ్ గారు రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఆయన ఈ 2 ల్యాబొరేటరీస్ని ఓపెన్ చేయడం జరిగింది, ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఇవి ఏం చేస్తాయంటే పోలార్ దగ్గర ఉన్న సిచ్యువేషన్స్ కానీ, ఓషన్లో సిచ్యువేషన్స్ కానీ వాటిని గురించి అధ్యయనం చేస్తుంది. అండ్ దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ ఇందులో భాగంగా మనం చూస్తే మనకి ఇలాంటి పోలార్ రీసెర్చ్ స్టేషన్స్ అప్రాక్సిమేట్లీ 3 ఉన్నాయండి. ఒకటి అంటార్కిటికాలో 2 ఉన్నాయి, ఆర్కిటిక్లో ఒకటి ఉండడం జరిగింది. అంటార్కిటిక్లో మైత్రి ఉండడం జరిగింది, ఇది 1989లో ఏర్పడింది. తర్వాత భారతీయ అనే స్టేషన్ ఉండడం జరిగింది, ఇది 2012లో ఏర్పడడం జరిగింది. తర్వాత హిమాద్రి ఆర్కిటిక్లో ఉంది అండి, ఇది 2008లో ఏర్పడడం జరిగింది. ఇక దక్షిణ గంగోత్రి ఇది మొట్టమొదటిసారిగా సైంటిఫిక్ రీసెర్చ్ బేస్ స్టేషన్ మన అంటార్కిటిక్లో ఏర్పాటు చేస్తాం. ఎప్పుడు? 1983లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇవేనండి ఆ బేస్ స్టేషన్స్ కనబడుతున్నాయి కదా మీకు. ఎస్, నెక్స్ట్ ఏంటంటే సియాంగ్ అప్పర్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్. ఇది ఎక్కడ ఉంది? అరుణాచల్ ప్రదేశ్లో ఉండడం జరిగింది. ఇదేంటి అంటే బ్రహ్మపుత్ర నదికి ట్రిబ్యూటరీ అయిన సియాంగ్ నది మీద ఇక్కడ దీన్ని నిర్మించడం జరుగుతుంది. అప్రాక్సిమేట్లీ 11.4 GW తోని దీన్ని నిర్మించడం జరుగుతుంది. ఎందుకు దీన్ని నిర్మించడం జరుగుతుందంటే చైనాలో ఉన్న మెడోక్ ప్రాజెక్ట్, ఈ మెడోక్ ప్రాజెక్ట్కి కౌంటర్ అటాక్గా ఒకవేళ మెడోక్ ప్రాజెక్ట్ ఇక్కడ నుంచి వాటర్ రిలీజ్ చేస్తే చాలా లాట్ ఆఫ్ ఫ్లడ్ మనకు వస్తుంది కదా, దీన్ని అరికట్టడానికి దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. ఎక్కడ? అరుణాచల్ ప్రదేశ్లో. బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత కొంకన్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్. ఇది ఎప్పుడు ఏర్పడింది అంటే 1990లో ఏర్పడడం జరిగింది. యాక్టివ్ మోడ్ ఎప్పటి నుంచి వచ్చిందంటే 1998 జనవరి 26 అంటే రిపబ్లిక్ డే నుంచి ఇది నడవడం జరిగింది. ఇది అప్రాక్సిమేట్లీ ముంబై నుంచి మొదలుకొంటే ఈ మంగళూరు వరకు ఇది అప్రాక్సిమేట్లీ 739 కిలోమీటర్స్ ఉండడం జరుగుతుంది. ఇందులో ఏ గవర్నమెంట్లు ఉన్నాయంటే మహారాష్ట్ర గవర్నమెంట్, కర్ణాటక గవర్నమెంట్, గోవా గవర్నమెంట్, కేరళ గవర్నమెంట్. ఎస్పెషల్లీ దీన్ని ఎందుకు ఎస్టాబ్లిష్ చేశారంటే ఈ బాంబే నుంచి మొదలుకుంటే కొచ్చిన్ వరకు వెళ్ళడానికి దాదాపు 5.5 గంటల టైం ఇక్కడ రెడ్యూస్ అవుతుందంట. ఇది చాలా దట్టమైన వెస్టర్న్ ఘాట్స్లో నుంచి దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. చూడండి కొండలు ఎలా ఉన్నాయి, టన్నెల్స్ ఎలా ఉన్నాయి. సో ఈ రకంగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది వెరీ రీసెంట్గా దీన్ని ఇండియన్ రైల్వేస్లో మర్జ్ చేయడం జరిగింది. ఎందుకు మర్జ్ చేయడం జరిగింది? ఎందుకంటే లాభాలు రావట్లేదు, ఫినాన్షియల్గా బాగా డ్రాప్ అయిపోయింది. అర్థమవుతుందా? సో అలా ఇది లైమ్ లైట్లోకి రావడం జరిగింది. అండ్ దీని మీద గ్రూప్ 4లో కూడా క్వశ్చన్ అడిగారు. ఎస్, కావాలంటే గ్రూప్ 4 పేపర్ చూసుకోండి, దానిలో క్వశ్చన్ అడిగారు. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ మీరు చూడండి, ఇదేంటంటే ఒక గ్లేషియర్. ఈ గ్లేషియర్ పేరు ఏంటంటే యాలా గ్లేషియర్. మనుషులకే కాదు, ఇక్కడ గ్లేషియర్స్ హిమపాతం, హిమానీ నదం వీటికి కూడా అంత్యక్రియలు చేశారండి. ఐ మీన్ ఆ హిమానీ నదం చనిపోయింది. ఇప్పుడు ఎలా చనిపోతుంది సార్ అంటే అప్రాక్సిమేట్లీ దీని మీద చూడండి ఇక్కడ మీకు ఐస్ కనబడుతుందా? ఇది ఎంత అంటే అప్రాక్సిమేట్లీ 66% ఐస్ని కోల్పోయిందండి. ఇది 66% ఐస్ని కోల్పోయింది. అది కోల్పోయి నిర్వీర్యం అయిపోయింది, చనిపోయింది. దానికి ఇక్కడ అంత్యక్రియలు చేయడం జరిగింది. అర్థమవుతుందా? ఎస్, దానికి అంత్యక్రియలు చేయడం జరిగింది. సో నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు మనం కొలంబియా జాయిన్స్ చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్. మనకు తెలిసిందే కదా, 2013లో ఏర్పడ్డది. ఇదేంటి? రోడ్డు మార్గం కానీ, రైలు మార్గం కానీ, సముద్ర మార్గం కానీ, ఏవియేషన్ కానీ ఇలా అన్ని విధాలుగా చైనా మిగతా అన్ని కంట్రీస్తోని ఒక కొలాబరేషన్, ఒక ట్రేడ్ వ్యవస్థను స్థాపించింది. ఎప్పుడు? 2013లో. దాంట్లో భాగంగా సౌత్ అమెరికా కాంటినెంట్ చెందిన కొలంబియా కూడా వెరీ రీసెంట్గా దీంట్లో జాయిన్ అవ్వడం జరిగింది. ఎస్, నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూడండి. ఇటీవల కాలంలో ఢిల్లీ అనేది కంప్లీట్ సోలార్ టెక్నాలజీతో నిండిపోయింది. ఇక్కడ ఎలక్ట్రిసిటీ వాడరు, ఓన్లీ సోలార్ ఎలక్ట్రిసిటీ మాత్రమే ఉంటుంది. ఓకేనా? ఎస్, నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఇక్కడ చూడండి. తెలంగాణ గవర్నమెంట్ ఇటీవల కాలంలో ఒక 2 న్యూ స్కీమ్స్ ఇవ్వడం జరిగింది. ఒకటి ఏంటి? విమెన్ యాక్సిలరేషన్ ప్రోగ్రామ్, రెండవది గ్రాస్ రూట్ యూత్ ఇన్నోవేషన్ ప్రోగ్రామ్. ఒకటి ఏం చెప్తుందంటే విమెన్ యాక్సిలరేషన్ ప్రోగ్రామ్ ఏం చెప్తుందంటే ఎంఎస్ఎంఈ సెక్టార్స్లో
విమెన్ని మనం ఇంకా ఎక్కువ ఎంకరేజ్ చేయాలి. అదేవిధంగా గ్రాస్ రూట్ యూత్ ఇన్నోవేషన్ ప్రోగ్రామ్‌లో ఏం చేయాలంటే, ఎవరైతే ఈ ఐ మీన్ గర్ల్స్ స్టూడెంట్స్ ఉంటారో, వీళ్ళని మనం ఏం చేయాలంటే చాలా స్కిల్స్‌ని నేర్పించాలి. స్కిల్స్‌ని నేర్పించి మనం డెమోగ్రఫిక్ డివిడెంట్‌గా మార్చాలి అని ఈ 2 స్కీమ్స్ చెప్పడం జరుగుతుంది. ఇటీవల కాలంలో తెలంగాణ రిలీజ్ చేసిన ఈ 2 స్కీమ్స్‌ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఓకే. ఇక్కడితో మన కరెంట్ అఫైర్స్ అయిపోయాయండి. మొత్తం 75 కరెంట్ అఫైర్స్. ఐ హోప్ మీ టైం సేవ్ అయిందని మేము అనుకుంటున్నాం. అండ్ దీనికి సంబంధించిన పీడిఎఫ్స్ ఈ ఒక్క కరెంట్ అఫైర్ కాదండి. మనం మే 5 నుంచి కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేసాం. సో వీటన్నిటికి సంబంధించిన పీడిఎఫ్స్ కింద డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ గ్రూప్ రోగిస్ అకాడమీ ఉండడం జరిగింది. అందులో మీరు ఈ పీడిఎఫ్స్ అన్ని అక్వైర్ చేసుకోవచ్చు. ఎందుకంటే నేను రాస్తున్నప్పుడు చాలా మందికి అది కనిపించొచ్చు, కనిపించకపోవచ్చు. అండ్ తెలుగు, ఇంగ్లీష్ ఈ 2 స్క్రిప్ట్స్‌లో మేము పీడిఎఫ్స్‌ని డిజైన్ చేసాం. అండ్ కంటెంట్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో ఇంకెక్కువ మందికి షేర్ అవుతుంది. అండ్ మేము 365 డేస్ మా కరెంట్ అఫైర్స్ క్వాలిటీ ఇలాగే ఇస్తాం. ఎవ్రీ మంత్ గానీ, ఎవ్రీ వీకెండ్ గానీ ఇలా ర్యాపిడ్ రివిజన్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ మన క్వాలిటీ అనేది చూసాం కదా యూపీఎస్సీ ప్రిలిమ్స్ దాని లెవెల్‌లో ఇక్కడ క్వెషన్స్ కూడా డిజైన్ చేయడం జరుగుతుంది. సో ఇంతకంటే ఎక్కువ క్వాలిటీ కంటెంట్‌తో మళ్ళీ మనం కలుసుకుందాం. థాంక్ యూ.